Adiyan Swami. Devrit can stand. శ్రీమతే రామానుజాయ నమః. ఆ, ఈ ధార్మిక కోర్స్ ఇంట్రడక్షన్కి జాయిన్ అయిన ఆస్తికులందరికీ ఆ, నా దాసోహంలో అందరికీ నమస్కారాలు. Kshamikanu, Swami, 1 second. Our Swami has joined the group. Adiyan Swami, Srimate Ramanujaya Namaha. శ్రీమతే Srimate రామాయణ Ramanujaya. స్వామివారికి కూడా అనేక అనేక దాసోహములు. ఆ, ఈ ధార్మిక కోర్సు చిన్న షార్ట్ ఇంట్రడక్షన్. స్వామివారు అందరితోటి మాట్లాడాలని సంకల్పించారు ఈ కోర్స్ గురించి తెలియజేయడానికి. ముందు అందరికీ స్వామివారు బాగా సుపరిచితులే, కానీ ఆ, ఒక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరి కోసం ఒక చిన్న స్వామివారి గురించి చిన్న ఇంట్రడక్షన్. స్వామివారు అందరికీ తెలుసు, జగదాచార్యులు శ్రీ రామానుజాచార్యులు గారి తర్వాత ఆ పదవిని అలంకరించిన పరాశర భట్టర్. అంటే ఆ రామానుజుల కంట గొప్ప వైభవం కలదు పరాశర భట్టర్ వారికి. చాలా గొప్ప గ్రంథాలు రచించారు వారు. వారి యొక్క తిరువంశంలో 35వ తరంలో శ్రీమాన్ పరాశర బద్రీనారాయణ భట్టర్ వారు అవతరించారు. వారు చిన్నప్పుడే ఆ, వేదాభ్యాసం, దివ్య ప్రబంధ అభ్యాసము, ముముక్షుపడి ఇత్యాది రహస్య గ్రంథాలన్నీ అభ్యసించి తర్వాత శ్రీభాష్యము, గీతాభాష్యం ఇత్యాది రహస్య గ్రంథాలన్నింటినీ అధికరించారు. చిన్న వయసులోనే ఇవన్నీ అభ్యాసం చేశారు స్వామివారు. చేసి తర్వాత శ్రీమాన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా చాలా ధార్మికమైన యాక్టివిటీస్ చేశారు. ఆ తర్వాత భట్టర్ కులం, శ్రీమాన్ భట్టర్ గురుకులం అని ఒక గురుకులాన్ని శ్రీరంగంలో మరియు అయోధ్యలో స్థాపించి చాలా మందికి వేద విద్యని అనుగ్రహించి వేదము తర్వాత లౌకికమైన విద్యలు కూడా పిల్లలు అభ్యసింపజేశారు. తర్వాత స్వామివారికి ఎలాగన్నా కూడా ఈ ధార్మికంగా యూత్ అందరినీ ధార్మికమైన పద్ధతిలో వారిని కొనసాగింపజేయాలని, వారిని శిక్షింపజేయాలని చాలా తీవ్రమైన ఆశ ఉంది స్వామివారికి. సో ఉత్కటమైన కోరిక ఉంది స్వామివారికి. తర్వాత ఇలాంటి ఈ ఆధ్యాత్మిక విద్యల్లో ఎంత ఉమ్, గొప్ప విజయాలు సాధించిన స్వామివారికి ఈ లౌకికమైన విద్యలన్నీ కరతలామలకం. స్వామివారు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత కాస్ట్ అకౌంటెంట్ అంటే సిఏ అండ్ ఐసిడబ్ల్యూఏ. ఇదే కాకుండా స్వామివారు లాయర్ కూడా, ఎల్ఎల్బి చేశారు. తర్వాత మాస్టర్స్ ఇన్ ఫారిన్ ట్రేడ్ కూడా చేశారు. సో ఇవన్నీ చేస్తూ స్వామివారు ఆధ్యాత్మికంగా కూడా అన్ని వేదము చాలా శ్రీభాష్యం ఇత్యాది గ్రంథాలన్నీ సామాన్యులకి వంట పట్టవు. అటువంటివన్నీ అవపోసన పట్టారు స్వామివారు. ఇట్లాంటివి ఎలా సాధించగలిగారు స్వామివారు? వారి యొక్క సక్సెస్ని మనందరితో షేర్ చేసుకుని, వారు ఏదైతే పద్ధతిని వారు అనుసరించారో, నిత్య జీవితంలో ఎలాగైతే వారు ఆ, వారి అభ్యాసం ఎలా సాగింది, వారు ఎలాంటి చిట్కాలు, టిప్స్ అందించడానికి మన కోసం ఈ ధార్మిక అనే కోర్సుని స్వామివారు రూపకల్పన చేయడం జరిగింది. ఇదే ఈ చిన్న ఇంట్రడక్షన్తో దాసుడు స్వామివారిని ఆహ్వానిస్తున్నాడు. స్వామివారు అడిగేం దాసోం స్వామివారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. మన ధార్మిక బంధువులందరికీ సుస్వాగతం. శ్రీరంగనాథర్ అనుగ్రహంతో చాలా అద్భుతమైన ఒక సత్సంగం ఇక్కడ. అదేమో ఆన్లైన్లో అవుతుంది, ఆఫ్లైన్లో అయితే ఇంకా బాగా ఉంటుందో ఏమో. బట్ ఇట్స్ బెటర్ వీఆర్ జాయినింగ్ టుగెదర్ త్రూ ఆన్లైన్ ఆల్సో. ఒక ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడేదానికి, అందరికీ తెలియచేసేదానికోసం మనం ఇక్కడ జాయిన్ అయినాము. ఇప్పుడు కూడా ధార్మిక అని కోర్స్ గురించి, ఆ ధార్మిక కోర్స్ అనేటప్పుడే కూడా మా ఒక వేషం కూడా మీరు ఇంకా మార్పిస్తే కూడా బాగుంటుంది. ఇట్ కుడ్ నాట్ బి ఇన్ దిస్ స్టైల్, కుడ్ బి ఇన్ సమ్ అదర్ స్టైల్ ఆల్సో. యూ కుడ్ ఇమాజిన్ మీ వేర్ ఐ హ్యావ్ ఎ నార్మల్ attire, just a person going to office.
taking a chair and working in the laptop and wandering here and there. You could also view me in that way also. ఎందుకు అలా చెప్తున్నాను అనేటప్పుడు సాంప్రదాయపరంగా మాత్రమే చెప్పేదానికి నేను వచ్చానేమో అని అనుకోని చాలా ఎక్కువ ఉండేవాళ్ళు కూడా, ఓ అబ్బోయ్ ఇదన్నీ కూడా ఎవరు రిటైర్ అయ్యారో మా పార్టీ తాతగారు వాళ్ళందరూ ఉన్నారండి, వాళ్ళకి చెప్తాం. మా పెద్దమ్మ ఉన్నారు, మా పెద్దనాయన గారు ఉన్నారు, ఇంకా గ్రాండ్ ఫాదర్స్ అక్కడ అలా చెప్తారు. ఇంకా 4 ఫాదర్స్ వాళ్ళు కూడా చెప్తాం. మనం ఇప్పుడు యూత్ గా ఉండేవాడు చాలా ఎక్కువ టైం మనం బిజీగా వెళ్ళిపోతున్నాం. We are quite busy in our own studies, we are quite busy in our business, or we are quite busy in our jobs, or we are quite busy in enjoyment. ఇప్పుడు మనకి ఇదన్నీ గురించి సాంప్రదాయపరంగా ఉండే విషయాలు కూడా ఇదేం తెలిసేదానికి ఉండే టైం మాకు వస్తుందండి, వచ్చేటప్పుడు మనం నేర్చుకుంటాం. సో ఇది ఎలా అయిపోయిందంటే ఒక ఆఫ్టర్ రిటైర్మెంట్ లెట్ వి కమ్ అండ్ లెర్న్ ద స్పిరిచువాలిటీ. ఆ మార్గంగా అలా అయిపోయే విషయం శ్రీ వైష్ణవ సంప్రదాయం రామానుజ దర్శనం అనేది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ అవర్ బర్త్. వాట్ ఐ కాల్ ఇట్ ఈస్ ఈవెన్ రిక్వైర్డ్ బిఫోర్ అవర్ బర్త్. తల్లి గారి కడుపులో ఉండేటప్పుడు కూడా మనకి ఈ ధార్మిక కోర్సు ఆవశ్యకం. పుట్టిన వెంటనే ప్రారంభించేది అనేది కాదు. ఎందుకు అలా చెప్పేదానికి? చూడండి, నేను చెప్పిన మాటలు ఎంతమందిలో యథార్థంగా అవునండి అలానే ఉంటుంది మా ఇంట్లో కూడా. అందరూ చాలా బిజీగా అక్కడెక్కడ వెళుతున్నారు, పూర్తిగా తిరిగేది. ఈ సాంప్రదాయపరంగా విషయం అని చెప్పేటప్పుడు మాత్రం ఆస్తికత్వం ఉంది. వస్తున్నారు, దండం పెడుతున్నారు, చాలా అద్భుతంగా వెళుతున్నారు. కానీ ఇందులో వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నం ఇది ఎందుకు చేస్తున్నారు, ఇలా చేసేదిలో ఏం ఉపయోగం, ఇలా చేయకుండా పోతే ఎట్లది, ఇది చేసేటప్పుడు మాకేమవుతుంది, ఎంతో రకరకాలుగా ప్రశ్నలు పెట్టేటప్పుడు కూడా దానికి పర్ఫెక్ట్ అయిన రిప్లై ఒక యూత్ యవ్వనంగా యువతిగా ఉండేవాడికి వచ్చేదానికి మన దగ్గర ఏమన్నా మార్గం ఉందా అంటే చాలా ఎక్కువ మార్గం ఉన్నాయి. బట్ వాడు అడిగేటప్పుడు చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి వీలవుతుందా అనేటప్పుడు అది లేదు అని మాత్రమే మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ చూసేటప్పుడు కూడా. ఎందుకు ఇలా జరిగింది అనేటప్పుడు when a student is studying in +2 or intermediate or in college and he is taking a subject of mathematics, మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనేటప్పుడు వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు, అబ్బాయ్ ఈ మ్యాథమెటిక్స్ లో నేను ఇప్పుడు డిఫరెన్సియేషన్, ఇంటగ్రేషన్, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు అడిషనే రాదండి, మీరేం ఇది చెప్తున్నారు, ఏమో నంబర్సే ఇప్పుడు నేర్చుకున్నాం, కింద మీరేం చదవలేదా, ఎల్కేజీ యూకేజీ లేదండి. దెన్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ హౌ యూ కమ్ హియర్ అలా అడుగుతారు వాళ్ళు అడిగేటప్పుడు. సో ఫస్ట్ యూ గో అండ్ లెర్న్ ద బేసిక్. సో వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. ఏం చెప్తారు, ఇక్కడ ఎల్కేజీ ఉంది, ఇప్పుడు ఎల్కేజీకి ముందుగా ప్రీకేజీ, దానికి ముందుగా ఏముందో తెలియదు, అలా అయిపోతుంది స్టడీస్ లో కూడా. తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ అని ఇలా ఒక క్రమంగా పైన వచ్చేదానికి అవుతుంది ఇక్కడ. ఇప్పుడు స్పిరిచువాలిటీలో చూసేటప్పుడు కూడా ఏ క్లాస్లో ఎవరు ఉన్నారు, ఎక్కడ కింద ఏం నేర్చుకున్నాం మనం, తర్వాత నెక్స్ట్ లెవెల్లో వెళ్ళేదానికి ఏముంది అని ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటున్నాయి మన దగ్గర కూడా. యూజువల్ గా స్పిరిచువాలిటీ అనేటప్పుడు పాసురాలు చదివేది, శ్లోత్రాలు చెప్పేది, పూజ విధానాలు చేసేది, గోష్ఠిలో వెళ్ళేది, తీర్థ ప్రసాదాలు తీసుకునేది, ఇంకా పెరుమాళ్ ఒక ఉత్సవాలు ఏమన్నా ఉంటే అది పాల్గొనేది, తర్వాత హోమాలు ఇంకా విధానాలు ఏమన్నా చెప్తే అదన్నీ వెళ్ళి అదలు కూడా మనం ఉండేది, తర్వాత ఇంట్లో తిరువారాధనాది ఈ పూజలన్నీ చేసేది. ఇదన్నీ స్పిరిచువాలిటీయా అంటే కరెక్ట్, ఇదే స్పిరిచువాలిటీ. బట్ దీని ముందుగా మనకి ఇంకా ఎంతో స్టెప్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్టెప్స్ లో మనం చాలా అద్భుతంగా తయారైతే అప్పుడు ఈ మన లైఫ్ కూడా చాలా బాగా ఉండేదానికి ప్రయోజనం అవుతుంది. స్పిరిచువాలిటీ అనేది జస్ట్ రిసైటింగ్ ద శ్లోకాస్ అండ్ డూయింగ్ ద రిచువల్స్ అనేది మాత్రం కాదు.
It is actually a holistic study of the body, mind, brain and the soul. ఈ శరీరం ఉంది. శరీరం బట్టే మనం చేసే ధర్మాలన్నీ చేయగల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ I should know about my shariram. What, how, anything. Even I wish to achieve the moksham. So to achieve the moksham, I should practice with this shariram only. If I want to be in a top position, చాలా ఉత్కృష్టమైన ఒక పొజిషన్‌లో ఉండేటప్పుడు కూడా నాకు శరీరం చాలా ముఖ్యంగా ఉపయోగపడాలి మనకి. లేకుండా పోతే ఐ కాంట్ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ మై లైఫ్. ఓకే స్వామి, నేను ఏం చేయకుండా హ్యాపీగా ఉంటామండి. ఇంట్లో భోంచేస్తాం, పట్టుకుంటాం. అప్పుడు కూడా శరీరం బాగా ఉండాలి మీకు. టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ యూ నీడ్ ఎ బెటర్ శరీరం. సో టు అచీవ్ ద పాత్ ఆఫ్ ధర్మ, టు అచీవ్ ద పాత్ ఆఫ్ అర్థ, టు అచీవ్ ద గోల్ ఆఫ్ కామ, టు అచీవ్ ద గోల్ ఆఫ్ మోక్ష, ఈ 4 కూడా మనకి శరీరం ముఖ్యమే. అందుకోసమే చెప్పారు శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని తెలియజేశారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఓకే, ఐఎమ్ కీపింగ్ మై బాడీ వెరీ ఫిట్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ అటెండింగ్ సమ్ more on exercises, health, all other things they are doing it, taking care of it. But even with my fit shariram, if my mind is not stable, steady, or with shanti, I am unable to make the shariram to work. మనసు శాంతంగా లేకుండా ఉండేటప్పుడు ఈ శరీరం పెట్టుకొని ఎట్లా ఉపయోగించేది, వాడించేది అని తెలియకుండా ఉంటున్నాం. ఏమండి ఏమో డల్గా కనిపిస్తున్నారు. అవునండి, ఏమో ఈ రోజు మనసే సరిలేదండి ఇక్కడ, అలా చెప్పారు, ఇలా అయిపోయింది మనకి. ఎంతో రకరకాలుగా చెప్తాం కూడా. శరీరం ఆరోగ్యం ఉండేటప్పుడు కూడా మనసులో మనకి ఏమన్నా బాధ కలిగితే అది బయట వచ్చేటప్పుడు కూడా శరీరం చాలా బాగా పనిచేసేదానికి ఉపయోగం లేకుండా పోయే విషయంగా అయిపోతుంది మనకి. తర్వాత ఇట్స్ అబౌట్ అవర్ బ్రెయిన్. ఆ బుద్ధిలో ఇది మంచిది, ఇది చెడువైన విషయం, ఇది చేస్తే ఉత్కృష్టం, ఇది చేస్తే అపకృష్టం, ఇది చేస్తే మంగళంగా అయిపోతుంది, ఇది చేస్తే అమంగళంగా అయిపోతుంది అని ఇలాగా టు క్లాసిఫై ద థింగ్స్, లాజికలీ థింక్ అండ్ అనలైజ్ అండ్ ఎఫెక్టివ్లీ డూ ద థింగ్స్. దీనికి మనకి బ్రెయిన్ చాలా అద్భుతంగా పని చేయాలి. ఓకే, బ్రెయిన్, మనసు, బాడీ అన్ని ఫిట్ గా ఉంది, చాలా బాగుందండి, చూసానండి, వాళ్ళు ఏం మాట్లాడలేదండి, మా దగ్గర ఏం చెప్పలేదండి, ఎందుకు అంటే వాళ్ళు చచ్చిపోయారండి అంటే. సో ఇఫ్ ద సోల్ ఇస్ డిపార్టెడ్, సో మన లోపల కనిపించే ఆత్మ మనకు తెలియకుండా ఉండేది, బట్ లోపల ఉంటుంది, అది ఈ ఆత్మ అని పేరు. ఈ ఆత్మ లేకుండా ఉండేటప్పుడు విత్ దిస్ బాడీ, విత్ దిస్ మైండ్, విత్ దిస్ బ్రెయిన్, విత్ ఆల్ ద పార్ట్స్, దర్ ఇస్ నో యూస్ అట్ ఆల్. ఇదన్నీ చాలా బాగా పెట్టుకొని వాడు ఏమనో పెద్దదిగా అలా చెప్తారా అంటే కాదు, ఎప్పుడు ఇది తీస్తారంటారు. దాని ముందుగా సారు, హానరబుల్ అని పేరు చెప్పేవాడు, తర్వాత ఇది అంటారు, ఆ బాడీ అంటారు చెప్పేటప్పుడు, శరీరానికి చెప్పేటప్పుడు. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు నో హౌ ద బాడీ, మైండ్, ద బ్రెయిన్ అండ్ ద సోల్, సో ఆల్ ద 4 things should be effectively used in our daily life. How to lead a better life with this. శాస్త్రం అనేది దీనికోసమే వచ్చింది ఎక్కువ. చాలా అద్భుతమైన మార్గాలు మనకి తెలియజేసే దానికోసం శాస్త్రం వచ్చింది అద్భుతంగా. It doesn't speak just about the moksha. It doesn't speak just about the Shivaikuntha. It doesn't speak just about the Naraka, Swarga, Papa, Punya. అలా కాకుండా ఈ శరీరం, ఈ మనసు, ఈ బుద్ధి ఇదన్నీ కూడా ఎట్లా మీకు మంచిది చేసేదానికి, ఎట్లా చాలా బాగా పెట్టేదానికి ఉపయోగపడుతుంది. ద వరల్డ్ మన శాస్త్రం పెట్టుకొని చాలా ఆనందిస్తున్నారు. ద వరల్డ్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెషల్ డే కాల్డ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే. ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే మన దగ్గర నుంచి వెళ్ళింది. అథ యోగానుశాసనం యోగః చిత్తవృత్తి నిరోధః అని పతంజలి ముని రాస్తున్నారు. అద్భుతంగా యోగ సూత్రాలు చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. చూడండి, యోగం అంటే ఏది తెలుసా?
He is defining what is yoga, how it should be practiced, what are all the different layers, the structures. So everything is defining there. Now the whole world is following it without knowing whether it is given by Patanjali or not. That is the greatness. ఇంటర్నేషనల్ యోగా డేలో వెళ్ళి మీరు అడగండి, ఎవరండి చెప్పారు ఇదన్నీ కూడా? మాకు నేర్పించేవాడు అమెరికా నుంచి మిస్టర్ బ్లాక్ వైట్ వచ్చి నేర్పించారండి అంట. బికాస్ దే హావ్ మాస్టర్డ్ ద యోగా వెరీ వెల్, ఆల్ ద ఆసనాస్, ఎవ్రీథింగ్ దే హావ్ మాస్టర్డ్. బట్ ఎక్కడి నుంచి అది ప్రారంభమైంది, ఎక్కడి నుంచి అది పుట్టింది అనేటప్పుడు మన భారతదేశం నుంచి పుట్టింది. వై సచ్ వెరీ హ్యూజ్ ఫాలోవర్స్ ఆర్ దర్, మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఈవెన్ వి విల్ సే బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చూడండి రకరకాల ఎంత కలర్లు చూస్తున్నాం పీపుల్ అక్కడ యోగా ఫాలో చేసేటప్పుడు. ఎందుకు? దే ఆర్ నోయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్, దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని బట్టి వాడికి చాలా ఉపయోగపడుతుంది లైఫ్ లో. ఏమండి, ఎవరైనా ప్రయోజనం లేకుండా చేస్తారండి ఏమన్నా ఒక విషయం చేసేటప్పుడు? వినా ప్రయోజనం మూర్ఖోపి న చలతే అంటున్నారు శాస్త్రం. అలాగా ప్రయోజనం లేకుండా చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏమో ఒక ప్రయోజనం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి, సో దే ఆర్ ఫీలింగ్ దర్ బాడీ ఈజ్ సంథింగ్ బెటర్, దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దర్ డిప్రెషన్, దే ఆర్ ఏబుల్ టు కీప్ దర్ మైండ్ వెరీ హ్యాపీ, దే ఆర్ ఏబుల్ టు ప్లే దర్ రోల్స్ వెరీ ఎఫెక్టివ్లీ. Everybody is following that, not only from the lower level, ఈవెన్ అట్ ద టాపెస్ట్ పొజిషన్, చాలా ఉత్కృష్టతమైన ఒక కంపెనీలో ఇంకా ఒక ప్లేస్ లో ఉండేవాళ్ళు కూడా ఇది రోజు యోగా చేస్తున్నానండి, నేను ఇలా ఫుడ్ డయట్స్ తీస్తున్నానండి నేను కూడా అని చెప్పేటప్పుడు దాంట్లో వాళ్ళకి ఒక ఉపయోగం కనిపిస్తుంది, ప్రయోజనం కనిపిస్తుంది. ఏం ప్రయోజనం? దే ఆర్ సీయింగ్ ఇట్ టు లీడ్ అన్ హ్యాపీ లైఫ్. అది ముందుగా నేను ఎక్కువ డాక్టర్ దగ్గర వెళ్ళేవాళ్ళండి, ఇప్పుడు అలా కాదండి, మాకు చాలా ఫిట్ గా ఉంది. ఎక్కువ టైర్సమ్ అయిపోతానండి, ఇప్పుడు అలా కాదండి, నేను యాక్టివ్ గా ఉంటున్నాం, పని చేసేదానికి అవుతుందండి. ఇది కూడా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన శాస్త్రం నుంచి వచ్చింది. సో ఓన్లీ అవర్ శాస్త్ర విచ్ హస్ గివన్ ద వండర్ఫుల్ థింగ్ టు ద హోల్ వరల్డ్. వై ద యోగా హస్ బికమ్ సో ఫేమస్ నౌ డేస్? బికాస్ నౌ వి ల్యాక్ మోర్ అండ్ మోర్ ఎక్సర్సైజెస్. ముందుగా నీళ్లు తీసుకొచ్చేదానికి చాలా దూరం వెళ్ళి తీసుకొని వస్తారు. ఒక ఊర్లో ఎక్కడో ఒక చోట్ల బావులు ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి అదేం తెలియదు. మన పెద్దవాళ్ళ దగ్గర, తాతగారు వాళ్ళ పాటు ఇంకా ఒక పెద్ద ఇదిలో ఉండే వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు వాళ్ళు చెప్తారు, అబ్బోయ్ ఈ నీళ్ళంటే ఎంత కష్టం తెలుసా, అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అదన్నీ వెళ్ళిపోయింది మనకి. సరే, అవుట్పుట్ చేసేది వెళ్ళిపోయింది, ఇంటేక్ అది ఎప్పుడు అలాగనే ఉంటుంది స్వామి. ఇంకా రకరకాలుగా ఇంటేక్, మన దగ్గర భోజనాలు ఏమేమి రకరకాలుగా వస్తుందో అలా వెళుతుందండి అనేటప్పుడు దెన్ హౌ యువర్ బాడీ విల్ అక్సెప్ట్ దిస్. ఏం రా అన్ని పెట్టుతున్నావు, ఏం పని చేయకుండా ఎలా ఉంటే నేను ఏం చేసేది? టెల్ మీ హౌ టు మేక్ యువర్ బాడీ ఫిట్, టెల్ మీ హౌ టు కీప్ యూ ఫిట్. చాలా కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. మన దగ్గర పెరుమాళ్ అక్కడ జాగ్రత్తగా ఉండేటప్పుడు కూడా, అబ్బో ఏం పెడితే ఉంటున్నావు. సో హీ వాంట్స్ us టు ఫాలో ద శాస్త్ర. సో అప్పుడు మనకి ఈ శాస్త్రం చాలా అద్భుతమైన మార్గాలు తెలియజేస్తుంది. ఆ మార్గంలో మనకి హౌ టు కీప్ అవర్ సెల్ఫ్ వెరీ ఫిట్, హౌ టు కీప్ అవర్ మైండ్ ఇన్ అ వెరీ జాయ్ఫుల్ స్టేట్, హౌ టు మేక్ అవర్ బ్రెయిన్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ వే, హౌ టు bring the greatness of our soul, how to understand the greatness of the soul. ఇదన్నీ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మ దాటి ఉండే పరమాత్మ దగ్గర వెళ్ళేదానికి అవుతుంది. అప్పుడు ఈ బికమ్స్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ. ప్యూర్లీ హీ గెట్స్ ఇన్ టు ద డివోషన్. మన ఆళ్వారాచార్యులందరూ చూసేటప్పుడు కూడా మనకి ఇదన్నీ చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకున్నారు, వాళ్ళు వశంగా ఉండేదిగా పెట్టుకున్నారు. సో తర్వాత వన్స్ దే ఆర్ ఎంటరింగ్ టు స్పిరిచువాలిటీ ఇట్ బికమ్స్ సో ఈజీ. మనం ఇప్పుడు చాలా ఎక్కువ కాంట్రాడిక్షన్ చూస్తున్నాం. మన పిల్లలు అడిగేది అదే, ఏమి గుడికి వెళ్తున్నారని చూస్తున్నారు మీరు, ఇక్కడ ఉండేటప్పుడు అలా చేయలేదే. ఎంతో క్వశ్చన్స్ పెడుతున్నారు, రకరకాలుగా మన క్వశ్చన్ కనిపిస్తున్నాయి. సో దానికి మనం ఉత్తరం ఎట్లా చెప్తామంటే, వి నీడ్ టు కీప్ దెమ్
టు కమ్ ఇన్ ద స్టేర్ కేస్, కమ్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, టేక్ దిస్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీకు కావలసింది ఏం విషయమో ఏమన్నా కూడా పెట్టుకో. చాలా బాగా చదవాలండి, చాలా ఎక్కువ డబ్బు నేను తీసుకోవాలండి, ఇంకా చాలా అద్భుతంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలండి. ఇక్కడ ఏమైనా మార్గం కూడా నువ్వు చూస్ చేసేటప్పుడు కూడా దానికి ఉపయోగపడే మార్గమే మనకి ఇక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఫలం అనేది మోక్షం అని ఉండేవాడు ఎంతో మందిలో ఉంటారంటే అది తక్కువనే కనిపిస్తుంది మనకి. ఎక్కువ మనకి కనిపించేది ఈ ధర్మ అర్థ కామంలో ఉండేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళ మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన మార్గాలు. ఒక రంగనాథుడు గుడిలో ఉన్నారు. తిరువేంకటముడయ శ్రీనివాస వెంకటేశమూర్తి అక్కడ ఏడుగుంటలవాడ గోవింద అని చెప్పి వస్తున్న అది అద్భుతంగా ఆ తిరునామాలు చెప్పి వచ్చేవాడు. అందులో మీరు ఒక ఇంటర్వ్యూ పెడితే ఎంతమందికి మోక్షం కావాలండి అంటే చాలా తక్కువ అయిపోతారు. అబ్బోయ్! ఆ స్వామి దగ్గర ఈ అప్లికేషన్ పెట్టవాలండి. ఆ స్వామి మా పార్ట్నర్ అండి. మా కంపెనీలో స్లీపింగ్ పార్ట్నర్. కంపెనీలో స్లీపింగ్ పార్ట్నర్. త్రివేంకటోడయాన్ అక్కడ ఉండేటప్పుడు నో స్లీప్ స్వామివారికి. నిద్ర లేదక్కడ. అనిద్రః సతతం రామః అని అలాగా అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ పెరుమాళ్ అందరికీ కామన్‌గా ఉన్నారు. సామాన్యం అతిదైవతం అంటుంది శాస్త్రం. పొదు నిండ్ర పొన్నంగడల్. సో ఎవరైనా కూడా ఉండేవాడికి కూడా వాళ్ళకి మంచి మార్గం చూపించేదానికి చాలా అద్భుతమైన విషయాలు చెప్పేదానికి మనకి శాస్త్రం ఉపయోగపడింది. శాస్త్రం చెప్పిన విషయాలు ఏమండి? ఎందుకండి? అంటే ఇట్ హస్ కమ్ ఇన్ వేరియస్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇప్పుడు పిల్లలు అడిగితే చాలా బాగా చదువుతానండి నేను కంపెనీలో బాగా అంటే దే విల్ టెల్ హౌ మెనీ బుక్స్ యూ హావ్ రెడ్. టెల్ మీ వాట్ ఆర్ ద బుక్స్ దట్ యూ హావ్ రెడ్. ఎనీథింగ్ అబౌట్ ద పర్సనాలిటీ డెవలప్‌మెంట్, అబౌట్ ద మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్ ఏమన్నా అడిగేటప్పుడు చాలా ఎక్కువ బుక్ పేరు చెప్తే ఉంటారు. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అండి. అలా ఉండేది కూడా చాలా గుడ్ టు గ్రేట్ అని చెప్పే ఒక బుక్ అనేది. దెన్ ఎంతో రకరకాలుగా బుక్ పేరు చెప్తే ఉంటారు. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక పేరు చెప్తారు అద్భుతంగా. సో యోగా ప్రాక్టీస్ గురించి చెప్తారు. 5 AM క్లబ్ అని చెప్తారు. రకరకాలుగా ఏమో లక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ చెప్పేదన్నీ కూడా. సో ఆల్ దీస్ బుక్స్ వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ షేపింగ్ దెమ్. సో నేను ఎట్లా మాట్లాడడం, హౌ నాట్ టు రియాక్ట్, హౌ టు రెస్పాన్స్. 7 హ్యాబిట్స్‌లో ఒకటి చాలా ముఖ్యమైన విషయం అండి. సో ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అని చెప్పేవారు. సో ఇదన్నీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అనేటప్పుడు ఇదన్నీ కూడా మనకి శాస్త్రంలో చాలా చక్కటిగా చెప్పబడింది. అద్భుతంగా చెప్తున్నారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నానృతం సత్. అది అక్కడ చెప్పేది అక్కడ ఎట్లా చెప్తున్నారంటే సత్యం మాట్లాడాలంటే ప్రియంగా చెప్పేదానికి ప్రయత్నం చేయి. ప్రియం ఎట్లా ఉండవల? ఎట్లా అది కనిపించవల మనకి అని తెలియజేస్తున్నారు అక్కడ స్మృతిలో. అది ప్రాక్టీస్‌లో కూడా మనకి చెప్పబడ్డది. చాలా అద్భుతంగా. సో ఇదన్నీ కూడా మనం ప్రాక్టీస్‌లో తీసుకొని వచ్చేటప్పుడు మనకి ఏముంటుంది అంటే మన మనసు శాంతమైపోతుంది. శాంతి అనేదే ముఖ్యమైన మార్గం భగవంతుడు ఒక దర్శనం చేసేదానికి. ఎంతో శ్రమపడి ఎక్కడో వచ్చి శ్రీరంగంలో పెరుమాళ్ సేవించుకోవాలని లోపల వచ్చేటప్పుడు చాలా శ్రమపడి అక్కడ క్యూలో వెళ్ళిపోయి పెరుమాళ్ దగ్గర వెళ్ళేటప్పుడు వీడు ఈ క్యూలో ముందుగా ఉండేవాళ్ళు ఇద్దరు జగడ వేసుకొని బయలుదేరితే అబ్బోయ్! రంగనాథ దర్శనం ప్రయోజనం అయిందా అంటే అనుపయోగం. అలాగా మన దగ్గర మనసులో ఒక పీస్, ఒక శాంతి, భగవాన్ గురించి విషయం తెలుసుక ముందు ఫస్ట్ అది ముందుగా మన దగ్గర వచ్చే హౌ టు మేక్ అవర్ సెల్ఫ్ ఫిట్, హౌ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఫస్ట్. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో శాస్త్ర క్రమంగా ఉండేది. శాస్త్రం అంటే చెప్పినదన్నీ కూడా సైన్స్. శాస్త్రం చెప్పబడిన విషయంలో ఒక్క విషయం కూడా ఇట్స్ నాట్ అన్‌సైంటిఫిక్. ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్‌లీ ప్రూవ్డ్. ఎంతో విషయాలు చెప్తారు. డోంట్ కీప్ యువర్ హెడ్ ఇన్ నార్త్ అండ్ స్లీప్ అంటారు శాస్త్రంలో. ఉత్తర దిక్కులో తల పెట్టుకొని నిద్రపోయకూడదు అంటారు. శాస్త్రం ఇప్పుడు చెప్పిన విషయం సైన్స్ అవును అంటుంది. కరెక్ట్. మోర్ అండ్ మోర్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అక్కడ. ఇట్ విల్ అఫెక్ట్ యువర్ బ్రెయిన్ అంటున్నారు.
ఇంకా రకరకాలుగా. సో, ఈ విషయాలన్నీ కలిపి మనకి ఆగార నియతిలు చాలా అద్భుతంగా చెప్పబడింది అక్కడ. చిన్న చిన్న విషయాలు, ముద్రాలు. హౌ టు బ్రింగ్ ఇమ్మీడియేట్ ప్రాణశక్తి టు అస్. సో, హౌ టు కంట్రోల్ అవర్ బ్రీత్. ఎంతో పెద్ద అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. ప్రాణాయామ, ద గ్రేట్‌నెస్ ఆఫ్ ప్రాణాయామ గురించి కూడా. ఇప్పుడు మనకి మనవాళ్ళు చెప్తే కష్టం. ఫారినర్స్ చెప్తే చాలా అద్భుతమండి అని వింటారు. సో, ఇట్ ఎనేబుల్స్ us to control our mind. Just by controlling the breath, we could control our mind so easily. Through that, we could make our body very fit. సో, ఇదన్నీ మనకి శాస్త్రంలో చాలా అద్భుతంగా తెలియజేసిన విషయాల్లో ఒక అద్భుతమైన ఒక కోర్స్ లాగా ఇది తీసుకొనొచ్చి మెయిన్‌లీ టు యంగ్‌స్టర్స్. సో, యంగ్‌స్టర్స్ అనేటప్పుడు కాలేజో లేకపోతే పని చేసేవాళ్ళు. వాళ్ళు నాస్తికుడా ఉండేటప్పుడు కూడా మనకి చాలా ఆనందమైన విషయమే. ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాలని వాళ్ళకే నేను ఐ విష్ టు ఛాలెంజ్ దెమ్. బికాస్ ఐ వాంట్ టు టేక్ ద ఛాలెంజ్ వెదర్ ఐ యామ్ ఫిట్ ఫర్ డెలివరింగ్ టు దెమ్. Shastram is common for all. How? Because the Shastram has been given directly by the Rishis and God. ఎవరు ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ ప్రోడక్ట్, ఈ బాడీ అనే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళే ఇచ్చారు. చూడు, ఈ బాడీ ఇలాగా ఉండేదయ్యా, ఈ కాంపోజిషన్ ఇది, దీనికి ఇట్లా చేస్తే మీకు మంచిది, ఇలా ఉంటే మీకు మంచిది అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఇట్ విల్ ఆల్వేస్ బి కరెక్ట్, ఇట్ విల్ ఆల్వేస్ బి పర్ఫెక్ట్. అట్ ఎనీ టైమ్ ఇట్ విల్ నాట్ చేంజ్. నౌడేస్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్, ఏమండి వాటర్ కాపర్లు తీసుకుంటానండి, అదే మంచిదండి, ఆరోగ్యం అండి. ఓ తులసి చాలా మంచిదండి, అది ఇప్పుడు తీసేదే. ఎంత మందిలో చెప్తున్నారు, మనం చూస్తున్నాం. సో అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ వీఆర్ ఫాలోయింగ్ వాట్ ద శాస్త్రం has told us for our betterment. So all these things will be brought into a course of Dharmika, whereby we want to enable the youngsters to understand the depth, the greatness, unimaginable treasure which our Shastram is possessing, which our Rishis have gifted to us. It's not just going and worshipping the Lord and requesting to fulfill all our dreams. ఒకవాళ్ళు వెళ్ళి గాడ్ల భగవద్గుడిలో వెళ్తున్నారు, ఏమండి మాకు ఒక ఇల్లు కావాలండి. ఎక్కడయ్యా? మూన్లో ఇప్పుడు పెడుతున్నారండి, మూన్లో ఒక ఇల్లు, అది పెరుమాళ్ కృప చేస్తే అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలని. వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ విషెస్. మన పెరుమాళ్ కూడా అంత ఈజ్ వెరీ మెర్సిఫుల్. ఏం బాధపడవద్దయ్యా, టెస్లా కంపెనీ వస్తుంది, అది పంపుతారు, అప్పుడు వస్తుంది, మీకేం బాధ లేదు. ఎంబెరుమాన్ ఎంత కృప చేస్తున్నారు చూడండి మనకి. ఈజ్ ఆల్వేస్ గివింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ వి విష్. బట్ హీ హాస్ ఆల్రెడీ గివెన్ ఎవ్రీథింగ్ విచ్ వి నీడ్ టు నో అండ్ ప్రాక్టీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నౌడేస్ ఐ సీ వెరీ ఒక క్రానిక్ సిట్యుయేషన్. అది మనం చూసేటప్పుడే, అది చెప్పేటప్పుడు చాలా బాధ కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర ఎక్కువ ఈ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. స్కూల్, కాలేజ్ వెళ్ళేటప్పుడు దర్ వాస్ మోర్ అండ్ మోర్ ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అనేది కనిపిస్తుంది మన దగ్గర. అక్కడ ఎంతో పిల్లలు చూసేటప్పుడు కూడా. తర్వాత బ్రెయినీగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ ఒక బాడీ అంత ఫిట్ గా కనిపించలేదు. చాలా ఎక్కువ స్త్రీలకు చూసేటప్పుడు ఐవీఎఫ్ క్లినిక్స్ అని పెరిగింది ఎక్కువ. ఇట్స్ అ వెరీ ప్యాథటిక్ సిట్యుయేషన్. ఇదన్నీ మనకి ఒక సొల్యూషన్ లేదా అంటే, ఇది ఒకే సొల్యూషన్ గా వచ్చినది ధార్మిక అని కోర్స్. ధార్మిక అనేది ఈ మానవ జన్మంలో మనకి ఏమేమి సంకటాలు మనకి కనిపిస్తున్నాయో, ఇట్స్ మే బి రిలేటెడ్ టు బాడీ, ఇట్ మే బి రిలేటెడ్ టు ద మైండ్, it may be related to our brain, it may be related to our soul. So here we are willing to address. ఇదన్నీ కూడా మనం అడ్రస్ చేసేదానికి ఒక ప్రయత్నం. సో యంగ్స్టర్స్ చాలా బాగా వస్తే మాకు ఆనందమే. పర్వాలేదండి, నేను వృద్ధుడు అయినప్పుడు కూడా నేను కూడా మనసులో యంగ్ అండి అని చెప్పే వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారని చూస్తున్నాం.
అవును. వృద్ధులైనేటప్పుడు కూడా చాలా ఎక్కువ మనం చూసేటప్పుడు వాళ్ళే యంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు. మంచిదే. బట్ యంగ్‌స్టర్స్ చాలా బాగా వచ్చేది మనకి ఇంకా ఆనందకరమైన విషయం. ఇప్పుడు నేను సీఏ కోర్సు లా చెప్తున్నానంటే ఇమ్మీడియేట్‌గా 100 మనుషులు రిజిస్టర్ అయ్యారు. వాళ్ళు లైన్‌లో నిలబడుతున్నారు. మీరెళ్లి చెన్నైలో ఒకసారి చూడండి సీఏలో చదివిచ్చేదానికప్పుడు అక్కడ అడ్మిషన్ పెట్టి ఎప్పుడో అయ్యో! స్వామి 4:00 ఏమి క్లాస్ ఎన్ని గంటలు? 6 గంటలకి ఇప్పుడెందుకు 4 గంటలు? ముందుగా వెళ్ళకుండా పోతే అక్కడ సీట్ లేదండి. అక్కడ క్లాస్‌లో సీట్ దొరకదు మనకి. బయట నిలబడవాలక్కడ. ఒకే క్లాస్ 600 మెంబర్స్ కూర్చొస్తున్నారక్కడ. బ్యాచ్ అయిపోతుంది. ఫస్ట్ ఒక బ్యాచు, తర్వాత 8-10 ఇంకొక బ్యాచు అలాగా. సో, ఇప్పుడు నేను సీఏ అని చెప్పేటప్పుడు మాకు ఆల్రెడీ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. ఇంకొక కోర్స్ చెప్పేటప్పుడు లౌకికంగా ఉండేది ల ఉన్ ఇంకా ఉంటున్నాయి అద్భుతంగా. లాలో చెప్పేది, ఇంకొక విషయాలు చెప్పేది. బట్ అదన్నీ విడిసిపెట్టి మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అనేది మన రామానుజులు వారు, మన పూర్వాచార్యుడు ఆశపడిన విషయం అనేది సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు అని చెప్పేది ఊరికనే మాటలు చెప్పిన విషయాలు కాదది. కైండ్లీ కమ్ అండ్ లెట్ యూ నో ఏమేమి ఉన్నాయో అదన్నీ కూడా బాగా తెలుసుకొని మీరందరూ కూడా ఈ జీవితంలో కూడా ఇక్కడ ఉండేటప్పుడు కూడా ఈ ప్రపంచంలో కూడా హౌ టు లీడ్ ఎ పీస్‌ఫుల్ అండ్ జాయ్‌ఫుల్ లైఫ్ అని మన ఋషులు, మన ఆచార్యుడు మనకి చూపించిన మార్గం అది ధార్మిక అని కోర్స్‌గా. సో, ఎవ్రీబడీ షుడ్ బి విల్లింగ్ టు ఫాలో. శాస్త్రం షుడ్ నాట్ బి ఫోర్స్డ్. మనం ముందుగా ఉండే తలమరాల్లో అలా చెప్పేవాళ్ళు కనిపిస్తారు. పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు చెప్తే వినవాలి. అనకూడదు, ఏమనకూడదు. చెప్తే చెయ్యి అంతే. ఇప్పుడు ఉండేవాళ్ళంటే ఎందుకండి? చేయకుండా పోతే ఏమవుతుంది? సో, ఆర్ వి స్టాపింగ్ దెమ్? డోంట్ ఆస్క్ క్వెషన్స్. ప్రశ్న పెట్టకూడదు. వాళ్ళు చెప్తారు. బయట వెళ్లి చెప్తారు వాళ్ళు. వీళ్ళకి ఏం ఉత్తరం తెలీదు అలాగనే చెప్తారెప్పుడు. మన శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఏమైనా క్వెషన్ కూడా అడగయ్యా నువ్వు. భగవాన్ ఉన్నారా లేదా? క్వెషన్ పెట్టేదానికి అవుతుందా? అవుతుందండి. నాస్తికవాదం ఉండండి. అది కూడా ఒక వాదమే అండి. అది పూర్వపక్షం. ఆ వాదాలు తీసుకొని మన సిద్ధాంతం కూడా చేసేదానికి అవుతుంది. చార్వాక మతం అని ఒక మతానికి పేరు. ఆళ్ళు నాస్తికుడు. నాస్తిక వాదాలు చెప్తారు. అది నుంచి వచ్చిన విషయాలు మనం చూసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్కం అనేది. సో, మనం ఇక్కడ ఉండే యంగ్‌స్టర్స్‌కి వి గివ్ అన్ ఆపర్చునిటీ టు క్వెషన్. ఆస్క్ దేర్ డౌట్స్. వాళ్ళ డౌట్స్ చాలా బాగా అడిగేటప్పుడు చాలా పెద్ద ప్రయోజనం ఎవరికంటే నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐ విల్ క్లియర్ మైసెల్ఫ్. ఐ విల్ ఇంప్రూవ్ మైసెల్ఫ్ ఇన్ మై నాలెడ్జ్. జ్ఞానాభివృద్ధి మాకయ్యేదానికి ఒక మార్గం కూడా ఇది ద్వారా అయిపోతుంది చాలా అద్భుతంగా. సో, ఈ క్లాస్‌లో ఎందుకు తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను అనేటప్పుడు, తెలుగు పీపుల్ చూసేటప్పుడు మాకు చాలా ఆనందం ఎప్పుడు ఎక్కువ. వాళ్ళ దగ్గర నేను ప్రేమ పెడుతున్నానో లేదో వాళ్ళందరూ నా దగ్గర ఎక్కువ ప్రేమ పెడుతూ ఉంటారు. ఇది కూడా ఒక స్వార్థ లాభమే. ఎందుకంటే నాకు కూడా తెలుగులో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చూసేదానికి. తర్వాత ఇక్కడ ప్రేమం చాలా ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర మొట్టమొదటగా అక్కడ ప్రారంభించేటప్పుడు మన అరవ వాళ్ళు కొంచెం యుధం ఎక్కువ చూసేవాడు. చాలా ఎక్కువ క్వెషన్ పెట్టేవాడు. సో, నెక్స్ట్ వాళ్ళ దగ్గర వచ్చేదానికి అని ఐ యామ్ ట్రైయింగ్ టు డూ థట్. ఈ కోర్స్‌లో అన్నీ ఉంటున్నాయిక్కడ. సో, వి విల్ ట్రై టు ప్లాన్ ఫర్ సమ్ ట్రిప్స్. తర్వాత ఇక్కడ క్వెషన్ ఆన్సర్ సెషన్స్ కూడా ఉండేది. అలాగా వీక్లీ వన్స్ అలాగా పెట్టేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో. దెన్ సంథింగ్ టు ప్రాక్టీస్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ అవర్ శరీరం అండ్ మనస్సు. దానికుండే మంచి విషయాలు ప్రాక్టీస్ చేసే దాని కోసం కూడా వి ఆర్ హావింగ్ దట్. వి ఆర్ ట్రైయింగ్ టు రిలీజ్ సమ్ స్మాల్ బుక్లెట్స్ ఫర్ ప్రాక్టీసెస్. సో, ఇదన్నీ కోర్సులో అన్నీ కలిపి మనం పెడుతున్నాము. ఈ ధార్మిక కోర్సులో. సో, అందరూ కూడా ఒక డిజైనర్‌గా అయిపోవాలి. ఈ కోర్స్‌లో ద ఎయిమ్ ఇస్ యెస్, ఐ యామ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ మైసెల్ఫ్ ఫస్ట్ అండ్ మేక్ మైసెల్ఫ్ వెరీ ఫిట్ ఇన్ ఆల్ ఫార్మ్స్. గ్రోత్ అని చెప్పేటప్పుడు హోలిస్టిక్ గ్రోత్ అంటారు. ఆల్ రౌండ్ అని చెప్తారు చెప్పేటప్పుడు. అలాగా మన దగ్గర కూడా ఆనందం కలిగేటప్పుడు చాలా అద్భుతమైన అన్నీ కలిగి ఉండే ఆనందం. కోర్స్ అంటే ఎప్పుడు నాకు ఫ్రీగా ఇచ్చేదే అలవాట ఎప్పుడు.
బట్ ఈ కోర్స్ మాత్రం కాస్ట్ పెట్టాం. ఎందుకు అనేటప్పుడు ఈ కాలంలో ఫ్రీగా ఇచ్చేటప్పుడు అది అంత పెద్ద ఉపయోగం ఏమో. ఫ్రీ హాస్ గాట్ నో వాల్యూ ఒకటి. రెండోది ఒక కమిట్మెంట్ అనేది వచ్చేటప్పుడు వి నీడ్ సంథింగ్ టు బి చార్జ్డ్. మూడోది దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కాస్ట్ ఫర్ హోస్టింగ్ ద టెక్నాలజీ అండ్ డూయింగ్ ద థింగ్స్. నాలుగోది ఇక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ మనం చూసేటప్పుడు అది మినిమం 100x గా ఉంటుంది. మినిమం 100x. ఒక్కొక్క జీవితంలో అది మీరు వాళ్ళొక చూసేదానికి అవుతుంది అద్భుతంగా. 100x అంటే 100 టైమ్స్ అది ఒక వచ్చే బెనిఫిట్. అంత ఉపయోగపడే విషయం మనం చెప్పేది ఇప్పుడు ఇక్కడ. డాక్టర్ వారు అడిగేటప్పుడు అక్కడ ఎవరు ఇంకొక మాట చెప్పరు. డాక్టర్ మీరు అన్ని చేయండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల తర్వాత ఇస్తానని ఎవరు చెప్పరు అక్కడ. అబ్బోయ్ ఏమయ్యేటప్పుడు కూడా తీసుకోండి స్వామి. డాక్టర్ వారి దగ్గర స్వామి అయిపోతారు అప్పుడు. ఏమో ఇప్పుడు వాళ్ళ ప్రాణమే కావాలి మరి. డాక్టర్ గారు చెప్తారు వారి ప్రాణం పోయేదో ఉంటుందో మాకు తెలీదు, ఇది కట్టేయండి అంటే అప్పుడు వాడు అన్ని పెట్టేస్తారు పూర్తిగా. సో వీఆర్ రెడీ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ కంపల్షన్, బట్ వీ నీడ్ టు గెట్ రెడీ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ ఫర్ అవర్ బెటర్మెంట్. సో మనకి ఇంకా ముందుగా వచ్చేదానికి తీసుకుని వచ్చేదానికి కూడా చాలా అద్భుతమైన విషయంగా ఇది ఉండేటప్పుడు కూడా. సో ఇదిలో మనం ఇంకా ముందుకు వెళ్ళేది అనేది చాలా ప్రయోజనం. ఇది వైష్ణవుడికి మాత్రమేమా, ఎవరైనా సాంప్రదాయంలో పుట్టేవాళ్ళకా అంటే నేను చెప్తాను కాదండి, నాస్తికుడు కూడా వచ్చేదానికి అవుతుంది ఇక్కడ. whoever is willing to make his life a joyful one, whoever is willing to achieve something in his life, let it be anything, something good he needs to achieve. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం చూపించేదానికి. అట్లా అంటే నెక్స్ట్ క్వశ్చన్, వైష్ణవుడికి ఎవరికి ఇక్కడ అడ్మిషన్ లేదా? అందరూ అనేటప్పుడు అందులో వైష్ణవులు కూడా ఎక్కువ ఉండేవాళ్ళే పూర్తిగా. యూ గెట్ టు నో ద టేస్ట్. ఇంకా బాగా మన ఆ రసం ఇంకా కూడా చాలా అద్భుతంగా మనం అనుభవించేదానికి వీలవుతుంది. మిగిలిన వాళ్ళకి దాటి మనకి ఒక ఎక్కువ ఉండే భాగ్యం. బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఫార్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ప్రపంచంలో మనుషుడుగా ఎవరెవరు పుట్టారో, ఇప్పుడు తెలుగులో ఈ కోర్స్ అయ్యేటప్పుడు తెలుగు వాళ్ళ ఎవరెవరు పుట్టారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్సు. సో ఈ కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఎ డే. ఒక 10 minutes 15 minutes లోపల అయిపోతుంది. సో స్మాల్ అనేటప్పుడే అదే బెస్ట్. స్మాల్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు. తక్కువ చెప్పేటప్పుడు అందరికీ ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఇలాగా నేను చెప్పేది ఎక్కువ చెప్పేటప్పుడు పోయి స్వామి ఎక్కువ వెళ్తుంది, మనం ఒక 5 నిమిషాలు వింటాం, తర్వాత చూసుకుంటాం. సో వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ప్లెసెంట్. ఎవ్రీబడి షుడ్ కమ్ ఆన్ దర్ ఓన్ వితౌట్ ఎనీబడి ఫోర్సింగ్ దెమ్. సో దానికోసం తక్కువ టైం మనం తీస్తున్నాం. వెన్ యూ హ్యావ్ మోర్ డౌట్స్, వీఆర్ రెడీ టు గివ్ యూ సమ్ మోర్ టైమ్ ఆల్సో డ్యూరింగ్ సాటర్డేస్ ఆర్ సమ్ అదర్ డేస్. మనం ఎప్పుడు మనకు టైం దొరుకుతుందో అప్పుడు we will try to meet physically also at some other place which will be convenient for all of us. ఈ మన సాంప్రదాయానికి ఇప్పుడు ఈ కోర్స్ ముందుగా వెళ్ళేదానికి ఎవరు కావాలంటే we want more and more drivers in the seat. అందరూ ప్యాసింజర్ గా వచ్చేదానికి రెడీ అవుతున్నారు, కానీ we need more drivers. డ్రైవర్ అంటే చాలా అండి, వద్దండి. నెక్స్ట్ we need conductors also. సో ఎట్లా కండక్టర్ కావాలనేటప్పుడు వెళ్ళి పిలుచుకొని రండి రండి రండి. ఇక్కడ మీరు శ్రీరంగంలో తిరుచి స్టేషన్ వచ్చేటప్పుడు చెప్తారు, రండి రండి శ్రీరంగం వెళ్తుంది, రండి 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 శ్రీరంగం అని చెప్తే ఉంటారు. అలాగా వి నీడ్ మోర్ అండ్ మోర్ మార్కెటింగ్ పర్సన్స్. మార్కెటింగ్ ఏమేమో విషయాలు చేస్తున్నారండి లోకంలో. ఎదిగి చేస్తున్నారు, ఫుడ్కి చేస్తున్నారు, మెడిసిన్కి చేస్తున్నారు, రకరకాలుగా అయిన విషయాలకు చేస్తున్నారు మార్కెటింగ్. ఇలాగా ఏమేమో విషయాలకు చేసేటప్పుడు కూడా చాలా మంచిదైన విషయానికి మార్కెటింగ్ చేసేది అనేది చాలా ముఖ్యమైన విషయం. అది సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సంప్రదాయం ఇంత పెద్దదిగా ఎట్లా వచ్చింది అంటే రామానుజుడు వారు వెళ్ళి అందరికీ ప్రాపగండా చేశారు. వితౌట్ ప్రాపగండా ఇట్ వుడ్ నాట్ హ్యావ్ రీచ్డ్ నేపాల్. నేపాల్లో వెళ్ళి అక్కడ చెప్తున్నారు పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు. ఇక్కడ అరవ రాష్ట్రంలో చెప్పిన అరవ దివ్య ప్రబంధం
తెలుగు రాష్ట్రంలో అక్కడ, తర్వాత గుజరాత్‌లో, తర్వాత మనం చూసేటప్పుడు ఇంకా ఢిల్లీలో, తర్వాత నేపాల్ వెళ్ళేటప్పుడు అక్కడ పల్లాండు, పల్లాండు అంటున్నారు. ఏమయ్యా అర్థం తెలుస్తుందా? అదేం తెలీదండి. ఇది మనకి రామానుజులోడు చెప్పిన క్రమం అండి చెప్తున్నాం. See how much of strain Swami Ramanuja would have taken to spread this to the whole world. So we need super spreaders. ఇది కరోనా టైంలో స్ప్రెడర్స్ అనేటప్పుడు ఇంకొక రకాలుగా ఉంది. ఇప్పుడు వి నీడ్ ఫర్ సంప్రదాయ సూపర్ స్ప్రెడర్స్ ఫర్ దిస్ ధార్మిక కోర్స్. ఏం ఉండకూడదు వాళ్ళ దగ్గర, చిక్కు ఉండకూడదు. అడిగితే ఏం చెప్తారో ఏమో, ఇది నేను చెప్పేది అవుతుందా వాళ్ళకి? వాళ్ళు అడిగే ముందుగా వీళ్ళకొస్తుంది. వాళ్ళు అనుకుంటారో, తీసుకుంటారో, ఇలా చెప్తే ఏమైపోతది? వాళ్ళకే ఏం డౌట్ రాదు. వీళ్ళకి ఏమో ఎక్కువ చెప్పేవాళ్ళకి ఎక్కువ డౌట్ వచ్చే ఉంటుంది. అలా కాకుండా వన్ హూ ఈస్ కన్విన్స్డ్. యెస్, శాస్త్రం పైన నాకు నమ్మకం ఉంది ఎక్కువ. అది దాటి నాకు ఆశ ఎక్కువ. ఈ ప్రపంచం ఉండేవాడు ఒక్క వాళ్ళు సుఖంగా వాళ్ళొక జీవితం ఉండవల అని ఎవరి దగ్గర ఆశ కనిపిస్తుందో, ఎవరి దగ్గర ఆ సంతోషం అది రావాలి అని కనిపిస్తుందో, సర్వే జనా సుఖినో భవంతు అని ఒక ఎయిమ్ ఎవరి దగ్గర కనిపిస్తుందో, దే కుడ్ బికమ్ సూపర్ స్ప్రెడర్స్ ఫర్ దిస్ కోర్స్. వి నీడ్ సూపర్ స్ప్రెడర్స్. తెలియజేసేదానికి, మంచి విషయం చెప్పేదానికి హెసిటేషన్ రాకూడదు. అక్కడ వెళ్ళి అయ్యో షైనెస్ రాకూడదు. అక్కడ వెళ్ళి ఏమనుకుంటారో అని రాకూడదు. అక్కడ దగ్గర ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ విత్ మీ షుడ్ నాట్ కమ్. ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ నోయింగ్ ఆల్ ద బేసిక్ శాస్త్రాస్. నేను కాలేజ్ సెయింట్ జోసెఫ్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాం నేను. ఓన్లీ 1% ఇన్ ద 3000 ఇదిలో ఓన్లీ 1% గా ఉంటాం. ఇంకొక స్వామి ఉంటారు నాతోటే. వి ఆర్ ప్రౌడ్ బికాస్ వి ఆర్ ఇన్ అ గ్రేట్ లీనేజ్. సో అలాగా ఈ సూపర్ స్ప్రెడర్స్ అనే వాళ్ళకి వాళ్ళకి చెప్పబడిన విషయాలు చెప్పి, వాళ్ళొక మార్గంలో, వాళ్ళొక ఆచరించే క్రమంలో ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు డెవలప్ దర్ పర్సనాలిటీస్ ఫస్ట్. ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు అచీవ్ ద సక్సెస్. ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు మేక్ ద రిలేషన్షిప్ బెటర్. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇప్పుడు తెలియలేదు, మనం చూస్తున్నాం ఎక్కువ. దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ దర్ మైండ్, కంట్రోల్ ద యాంగర్. n number of diseases are happening exclusively because of that mind. సో ఇలా విషయానికి మనం ఎవరెవరు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి సుఖం ఇచ్చేదానికి అని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఈ ధార్మిక అనే కోర్స్‌కి సూపర్ స్ప్రెడర్స్ గా, మార్కెటర్స్ గా రావాలి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఐ యామ్ విల్లింగ్ టు కమ్. ఇఫ్ యూ వాంట్ అండ్ టెల్ మీ ప్లీజ్ కమ్ డోర్ బై డోర్ స్వామి అంటే నేనుంటాను. ఫస్ట్ ఐ విల్ గో డోర్ బై డోర్. Knock the door and tell the person. Because I am so proud, I am going to give something the best to them. Why should I feel shy? ఎక్కడరో బయట నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉండే విషయాల్లో ఎంతో డౌట్స్ ఉన్న విషయాలు తీసుకొని వచ్చి, ఎంతో వాళ్ళ దగ్గర అంత అన్‌సైంటిఫిక్‌గా ఉండే విషయాలు ఉండేటప్పుడు కూడా అది తీసుకొని వచ్చి, ఇక్కడ ఒక్కొక్క ఇల్లుకు వెళ్లి కన్వర్ట్ చేసి, చూడండి నా రిలిజియన్ ఎంత పెద్దది అని వాళ్ళు చెప్పేటప్పుడు, నే నేను మా ఇంత ధార్మికమైన సాంప్రదాయంలో పుట్టిన వాళ్ళంటే నాకెంత ఉండవలో చూడండి. హౌ షుడ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై ఓన్ ద గిఫ్ట్. రాంగ్ డూయర్స్ కూడా చాలా బాగా చెప్పేదానికి అయ్యేటప్పుడు ఐ కుడ్ క్వెషన్ దెమ్. ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ నన్ను క్వెషన్ చేసేదానికి అవుతుంది. చూడండి ఎందుకు పూర్వ కర్మ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదు కదా! ఎందుకు ఒక పుట్టిన పిల్లలకి ఇలా అయిపోతుంది అని క్వెషన్ అడిగేటప్పుడు దేర్ ఆర్ నో రిప్లైస్. ఇట్ మే బి ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్, ఇట్ మే బి ఫ్రమ్ న్యూ టెస్టమెంట్, బట్ దే డోంట్ హావ్ ఎ రిప్లై ఇన్ బైబిల్. We have got every reply. We are totally scientific. So I feel proud in going and knocking each and every door, each and every youngster without hesitation, whether he is known to me or unknown to me. మాకు తెలియకుండా వాళ్ళే మా రోడ్లో వెళ్తున్నారు, రోజు కాలేజీకి ఆ మార్గంలో పిలుస్తాం, అబ్బోయ్ ఈ ధార్మిక కోర్స్ యూ కుడ్ జాయిన్. ఈ మహత్వం ఇది మీకు ఇంట్లో ప్రయోజనం అవుతుంది. అదే నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇఫ్ ఐ యామ్ రియల్లీ ఇంటూ దిస్,
నేను ఈ మార్గంలో నిలబడేదానికి అయ్యేదానికి కారణం ఏది అనేటప్పుడు మన పెద్దవాళ్ళు మనకు అనుగ్రహించిన ఈ జ్ఞానం. సో ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, సో దట్ ఐ హావ్ నో హెసిటేషన్ టు రీచ్ అవుట్ టు ద వరల్డ్. సో అలాగా మనకి ఈ సూపర్ స్ప్రెడర్స్ గా ఉండేవాళ్ళు ముందుగా దీనికి చాలా అద్భుతంగా ప్రయత్నం చేసి, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ రిక్వెస్టెడ్ నంబర్స్, టార్గెటెడ్ నంబర్స్ రాకుండా పోతే మేబీ ఐఎమ్ నాట్ ఏ భాగ్యవాన్ టు స్టార్ట్ దిస్ కోర్స్. సో ఐఎమ్ విల్లింగ్ దట్ ద టార్గెట్ షుడ్ బి ఫిల్డ్. అదేమండి, ఎందుకండి అట్లా అంటే, మీ లోపల కనిపించే అద్భుతమైన శక్తి బయట రావాలయ్యా. ఇక్కడ ఒక్కొక్క ఉండేవాళ్ళు కూడా అంత శక్తిమానగా ఉండేవాడు. సో యూ కుడ్ డూ వండర్స్. స్వామి, మనం ఇలాగా చెప్పి తీసుకుని వస్తున్నాం, తర్వాత దేవుడు వారు సరిగా చెప్పలేకుండా పోతే ఏమైపోతుందో అది గురించి భయం ఏమైనా వస్తుందంటే, అప్పుడు లాస్ట్ లో కోర్స్ ఫీ రిటర్న్ అంటే ఆ పాలసీ పెట్టుకుంటాం, రీఫండ్ పాలసీ. డోంట్ వరీ, గ్యారంటీ. If you are not satisfied, if you are not able to show any progress in your life, then no problem, we will refund. సో ఇది దేవుడి వారికి ఏం ప్రయోజనం అంటే, ఇట్స్ ఒరాంగటాన్ ఎఫెక్ట్ అని చెప్తారు. చెప్పేదిలో నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏం బాధ లేదు. సో వీ కుడ్ డూ వండర్స్ బికాస్ ద ట్రెషర్ ఇస్ టైమ్ టెస్టెడ్. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. ఐఎమ్ జస్ట్ ఎ మీడియేటర్ to just give it to the next generation, that's all. I'm just a pipe which is just transferring the water from the tank to the persons who is willing to have that water, who is thirsty. ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కొక్క వాళ్ళు కూడా అలాగా ఎవరెవరికి మంగళంగా ఈ విషయాలు వెళ్ళిపోవాలి, వీరు ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా, ఇది ఎక్కడ ఉండేవాళ్ళు కూడా, భారతదేశంలో మాత్రం తెలుగులో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళకి మాత్రమేని కాదు, తెలుగు మాట్లాడేవాడు, అర్థమయ్యేవాడు ఎక్కడ ఏ చోట్ల ఉండేటప్పుడు కూడా వాళ్ళు దీంట్లో అన్వయించేదానికి అవుతుంది. చాలా అద్భుతంగా గూగుల్ ఫామ్ పెట్టారు, ఎట్లా జాయిన్ చేసేది అని ఒక క్రమం చెప్పారు. అలాగా జాయిన్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా, స్వామి ఇది కోర్స్ అంటే ఒక 6 months గా ఉండేది, మంత్లీ అని చెప్పేటప్పుడు బాగా ఉంటుంది అని చెప్పేటప్పుడు నేను వీక్ అయిపోతానట్లు. సో ఈ మంత్ వస్తారు, నెక్స్ట్ మంత్ ఏమైపోతున్నారు అని క్వశ్చన్ లేకుండా ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్. సో అప్పుడే మీకు ఒక రిజల్ట్ కనిపిస్తుంది. జస్ట్ 1 day తర్వాత అక్కడ చెప్తారు, ఇదిలో మన అరవం రాష్ట్రంలో అరసమరత సుత్తి అడివైత సొత్తు పాత అని చెప్తారు. ఇక్కడ అరవంలో అంటే వృక్ష రాజా అని చెప్తారు కదా, అరస వృక్షం చెప్పేటప్పుడు రావి వృక్షం, రావి చెట్టు చెప్తున్నారు కదా. అది ఒకసారి ప్రదక్షిణం చేస్తున్న ఒక అమ్మాయి, ఒక ఆవిడ పెళ్లి అయింది, వాళ్ళకి అబ్బాయి పుట్టవాలే అనేటప్పుడు అది ప్రదక్షిణం చేయమ్మా అని చెప్పారు. ఫస్ట్ ఒక రోజు వెళ్ళింది, ఒక ప్రదర్శన చేసి ఈ కడుపులో పెట్టింది, ఇప్పుడు వచ్చిందా మా అబ్బాయి, మాకు వచ్చిందా, వచ్చారా అని చూస్తున్నారు. అలా కాదు అది. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ సెకండ్స్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పెసిఫైడ్ డ్యూరేషన్. సో అలాగా మనకి కూడా ఈ కోర్సులో ఒక స్పెసిఫైడ్ టైంలో మనకి కూడా చాలా అద్భుతమైన ఉత్కృష్టతమైన డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని ద్వారా we will be feeling peace with ourselves first. Then we will have peace with others. Then we will have more focus on our aims, and we will be easily able to move forward in our life. Finally, if we are all willing, we could also transform ourselves in a higher level of spiritual plane. అది కూడా మనకి చాలా అద్భుతమైన ఉత్కృష్టమైన మార్గంగా అయ్యేదానికి అవుతుంది ఇక్కడ. సో దీంట్లో we will have all the basics. ఇదేమో ఊరికేనే ఒక పూజా క్రమం చెప్పేది, ఒక ఇలాగా చేసేది, అక్కడ అలా చేసుకొని వెళ్ళిపోయేది, అలా కాదు. ఇది ఇట్స్ అ ప్యూర్ నాలెడ్జ్, ఇట్స్ అ ప్యూర్ ప్రాక్టీస్ టు ఎనేబుల్ us bring the reasonable changes in our lifestyle, make our life something better. So before joining this Dharmika and after joining this, you will always see some kind of improvement in your practice, in your daily routines, in your speech, in your focus, in everything you will see some kind of improvement. So it's quite assured. I'm not assuring because of my own capacity, but it's because of all the Rishis Anugraham. So this Dharmika is embedded with the knowledge of the Rishis.
transformed from the ages. So we are here to take this to the whole world. Let you all join together. మీరందరూ కూడా దీంట్లో సహకరిస్తే అది చాలా ఆనందమైన విషయం. You become a great ధార్మిక spreaders. Let you also become a great ధార్మిక super spreaders. సో ఇది పోస్ట్పోన్ చేసేదానికైతే ఓకేవా స్వామి అంటే మంచి విషయం, అంటే ఇప్పుడే లేట్. అయ్యో నేను పుట్టిన వెంటనే మాట్లాడకుండా పోయానే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ప్రహ్లాద భక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి. దిస్ ఇస్ టూ లేట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ మోస్ట్ ప్రీషియస్ ఫర్ అస్. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర చెప్తున్నాను స్వామి, చెప్పేదానికి జాయిన్ అయ్యేదానికి ఇంకా 1 month అలా పెడితే వెళ్ళిపోయింది. 1 month అనేది 30 days. 30 days అంటే 30 into 24 hours పెట్టుకోండి. సో ఎంత క్విక్గా మనం చేసేదానికి వీలవుతుందో అంత క్విక్గా మనం ప్రారంభించేదానికి. వి విష్ టు హ్యావ్ ఆల్ ద అడ్మిషన్స్ కంప్లీటెడ్ బిఫోర్ దిస్ మంత్ ఎండ్. సో ఈ మంత్ లోపల మనకి చేసుకుంటే చాలా అద్భుతంగా అవుతుంది. సో ఒక్కొక్క వాడు ఈజీగా 10 members తీసుకొని వచ్చేదానికి సులభంగా ప్రయత్నం చేయండి, అద్భుతంగా. సో ఇది మార్కెటర్స్, స్ప్రెడర్స్, దోస్ హు ఆర్ మేకింగ్ ప్రాపగండా అని చేసేదానికి కొద్దిగా మన దగ్గర ఒక కన్విక్షన్ తీసుకొని రావాలి. మన దగ్గర ఒక దీన్ని బట్టి మనకు ఉండే ఒక అసంచలమైన ఒక దృఢ అధ్యవసాయం మనం తీసుకొని రావాలి. ఇప్పుడు అది ఉండేటప్పుడు మన దగ్గర, సో అది ఈజీగా ఇంకొక వాళ్ళ దగ్గర చెప్పేదానికి ఉపయోగపడుతుంది. సో I wish to add more youngsters. వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వచ్చి వాళ్ళ ఒక లైఫ్లో, మ్యారీడ్ లైఫ్, లేకపోతే వాళ్ళ ఒక కార్పొరేట్ లైఫ్, లేకపోతే ఒక బిజినెస్ లైఫ్, లేకపోతే ఏమైనా మార్గంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఇట్ షుడ్ బి జాయ్ఫుల్, ఇట్ షుడ్ బి ప్లెసెంట్, ఇట్ షుడ్ బి ఎనేబ్లింగ్ దెమ్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. అదే మా ఆశ ఎక్కువ ఉండేది అక్కడ. సో వీ కుడ్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ సోషల్ కాంట్రిబ్యూటర్స్. ఈ ధార్మిక ద్వారా మనం చాలా మంచి చేసే వ్యక్తులు ఎక్కువ మనం చూసేదానికి అవుతుంది. ఎంతో మంచి వ్యక్తులు వచ్చేదానికి అద్భుతంగా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ మనకి. సో లెట్ వి వెల్కమ్ మోర్ అండ్ మోర్ ధార్మిక సూపర్ స్ప్రెడర్స్ టు రీచ్ అవుట్ అండ్ బ్రింగ్ మోర్ పర్సన్స్ హియర్. శ్రీమతే రామానుజాయ. ధన్యోస్మి స్వామి. అడియన్ శ్రీమతే రామానుజాయ. స్వామి అడియన్ వీడియో అడి కోర్స్ వీడియో పెడుతున్నారు ఇప్పుడు.
Adiyan, Srimate Ramanujaya Namaha. Adiyan will play the English version. Oh, Swami, Adiyan flyers share பண்ணலாமா? Contact numbers. Adiyan, Srimate Ramanujaya Namaha. This is the flyer. The contact numbers are given here. Any doubts, Devrir can get back to the news. శ్రీమతే రామానుజాయ నమః. చాలా సంతోషం, మీరందరూ అద్భుతంగా చూసారు ఇది. ఇప్పుడు వినీతులో ఏమన్నా విన్నారు కదా, ఇప్పుడు అందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగేదానికి అవుతుంది. ఈ కోర్స్ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో ఉన్నాయి. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు కూడా డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెన్స్ క్లాస్ లో పెట్టేదానికి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలాగా. సో జస్ట్ 10-15 మినిట్స్ అలాగా ఉండేటప్పుడు కూడా మనకి అది డిఫరెన్స్ క్లాస్ లో ఉండేటప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా జాయిన్ చేసేదానికి అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడిగేదానికి అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ రైజ్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ హియర్ పార్టిసిపెంట్స్ లో వెళ్ళి అది హ్యాండ్స్ రైజ్ పెడితే ఓకే. డౌట్స్ ఉండేవాళ్ళు పార్టిసిపెంట్స్ లో వెళ్ళి అక్కడ మీ ఇదిలో కొడితే అది వస్తుంది రైస్ హ్యాండ్ అనేది. సో ఆల్ ఆర్ వెరీ క్లియర్. మంచిది, సో హ్యాపీ. చాలా సంతోషం, మీరందరూ ఇంతసేపు అద్భుతంగా ప్రయోజనంగా ఇక్కడ అదన్నీ విన్నారు కూడా. మాకు ఇది చాలా ఉపయోగపడింది. మీరందరూ వినేటప్పుడు, మీరు వినేది చూసేటప్పుడే మాకు మాటలు వచ్చేదానికి అవుతుంది ఇక్కడ. సో అలాగా కూడా వి విల్ గెట్ ఇన్ టు ద కోర్సెస్ ఆల్సో. ఎస్,
Namaste Swami. My name is Suresh Krishna. So, to have this clear view, so we wanted all the participants to know what would be the timings and how would be the duration of the sessions, so that we can also say the people regarding this, like what would be the We are timings and trying to duration. allocate around 4 timings పెట్టేదానికి. So Okay. daily 4 or 5 timings we are working out that. సో మార్నింగ్ 7 అలాగా 6 7 తర్వాత 9 తర్వాత మధ్యాహ్న పూట తర్వాత ఈవినింగ్ తర్వాత నైట్ 9 o'clock ఆర్ సంథింగ్ అప్ టు దట్. సో వీఆర్ అరేంజింగ్ ద టైమింగ్ బేస్డ్ ఆన్ ద పీపుల్స్ అవైలబిలిటీ. ఇప్పుడు ఇద్దరు మాత్రమే వస్తున్నారని అనుకోండి, అప్పుడు సెపరేట్ గా మనం ఒక సాయం పెట్టేది కష్టంగా అయిపోతుంది. అలా Okay. కాకుండా సో వీ విల్ హ్యావ్ టైమింగ్స్ ఇన్ ఆల్ జోన్స్. సో మార్నింగ్ లో, ఆఫ్టర్నూన్ లో, ఈవినింగ్ లో, నైట్ లో. సో ఈ 4 జోన్ లో కూడా యూ విల్ హ్యావ్ టైం. ఇట్ విల్ బి జస్ట్ 10 to 15 minutes లోపల ఉండేది. Yes. ఓకే. స్వామి చిన్న సందేహం స్వామి. ఆ, ఒక పర్సన్ ఈ రోజు ఒక టైంలో జాయిన్ అయ్యి రేపు ఇంకో టైంలో జాయిన్ అవ్వచ్చు, అట్లాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా, లేకపోతే స్టాండర్డ్ ఒకే టైంలో జాయిన్ అవ్వచ్చు? అదే మనకి అది వీలయ్యేటప్పుడు వీ కుడ్ బి ఏబుల్ టు, ఇఫ్ ఇట్ ఈస్ అడ్జస్టబుల్ విత్ దట్ టెక్నాలజీ, దెన్ ఇట్స్ నాట్ గోయింగ్ టు మ్యాటర్ టు us. We want to make them come for live, that's all. So in case some compulsion when they are not able to come on particular day because they are having some other work, so they could be able to transfer the session also, no problem. Prior information will be needed probably. Yes. Srimate Ramanujanama. Adiyan Hmm. Ramanandasan. Swami, small question regarding this course fee actually. I mean, just a concern which we hear from many people. If you look at it, it's very less in the sense that for 6 months, 3,000 rupees like that, like it is just a 500 rupees per month. But when people look, they look at the number, at the absolute figure, and they think, I don't have so much money to pay right now, or immediately 3,000 like that. So Adiyan has just a thought to, can we divide into different phases? I mean, first 2 months, phase 1 of Dharmika, phase 2, and collect the money so that people will be more comfortable to pay 1,000 now and register immediately. Then paying 3,000 at once and register, because we are missing very good participants because of this number. Even that is reasonable. Even if we have 5,000 per year, but people still complain about the number than the duration. So That is really a good suggestion. We will try to work out. If it is possible, we will try to implement that, because that's a very good suggestion. We could make the course as Dharmika 1, 2, 3, like that. We could split and bring it also, so that it will be convenient for other people also. But we have to work out so many other modalities for that. So how to make all other things available. So to make one thing, small thing happen, we have to do some back end work. Minimum 10 to 12 hours they need to put their back end work. So then only they'll be able to move forward. సో అలా కాకుండా మనం సో ఇది ఒక టోటల్ గా మనం పెడితే అది ఈజీగా అయిపోతుంది అని అనిపించింది. దానికోసం మనం ఇలా వెళ్ళాం వచ్చేదానికి. ఇట్ నీడ్ సమ్ సంథింగ్ మెషరబుల్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ మనకి చూడవాలి. ఇప్పుడు పీపుల్ ఆర్ సో ఫాండ్ ఆఫ్ సో ఇన్ హరీ ఆర్ సంథింగ్, దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ రిజల్ట్స్. వాళ్ళు అది చూస్తే, రిజల్ట్ చూసేటప్పుడే ఒప్పుకుంటారు. So without results, they are not accepting anything. So all these things will not come in some few days or so quickly. It requires some constant practice. Consistency is needed actually. That's why we have chosen of the course duration as 6 months. It will continue like this. We will think about your best suggestion. You have given a wonderful suggestion. We will think about it. If it is possible, we will implement here itself, or we will try to bring in phase 2, we will try to implement that also. yes, Swami. So Yes, I did. And Sainath. శ్రీమతే రామానుజాయ నమః. నేను రామానుజదాసన్. స్వామి, ఈ కోర్సులో ఎలాంటి యాక్టివిటీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొద్దిగా ఓవర్వ్యూ ఇస్తారా? సో ఎలా యాక్టివిటీస్ మీకు చాలా మంచిదో అదన్నీ కూడా వస్తుంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ దట్ విల్ స్టిమ్యులేట్ యువర్ బాడీ, మైండ్ అండ్ బ్రెయిన్. So for example, you will have yoga sessions. You will have some best practices to be followed.
We'll have some mudra sessions also. You'll have some meditation sessions also. You'll have. So a lot of things will come. So many things will come here slowly. Very nice. Reasonable doubts and also very excellent suggestions we are receiving from you all. Should again wait for some more Dharmika spreaders to come and ask. ఈ డౌట్ అడిగేటప్పుడు చిక్కుపడవద్దు మీరు. ఏమో మాకు సిగ్గు వస్తుందండి, ఎందుకంటే ఎవరి వారి దగ్గర ఎందుకు ఇది అడగలే. ఇప్పుడు మీరు అలా అడగకుండా పోతే, when you are not convinced, you will not be able to convince others. సో దానికోసం మీరు ఏమైనా డౌట్ ఉండేటప్పుడు కూడా అడగండి. నేను బాగా చెప్పగలుగుతానా అని అడిగేటప్పుడు కూడా అది ఓన్లీ డ్యూరింగ్ ద కోర్స్ విల్ బి ఏబుల్ టు సీ. ఇంకా ఏమైనా డౌట్ ఉండేటప్పుడు కూడా అడిగేదానికి అవుతుంది. సో ఈ సాంప్రదాయంలో లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాల గురించి మాట్లాడాలంటే ఈ కుడ్ ఆల్సో టాక్. ఈ సాంప్రదాయంలో నేను లేదండి, బట్ పర్వాలేదు, మాకు ఇది నచ్చింది లేకపోతే నచ్చలేదు ఏమన్నా కూడా చెప్పేదానికి అవుతుంది. వాట్ ఎవర్ యు ఫెల్ట్ త్రూ దిస్ సెషన్, I want new ones to comment so that I could learn from you. I wish to learn more. పిక్చర్స్ లేకుండా ఉంటుంది, అందుకోసం మనకి ఎవరు అడిగేది ఎవరు మనం పిలిచేది అని తెలియదు ఇక్కడ. ఎనీ యంగ్స్టర్ willing to comment or give your suggestion or ask doubt, you are most welcome. Okay, so happy. శ్రీరంగనాథ పాదారవిందానికి అనేక నమస్కారాలు. ఇక్కడ భాగవతులందరికీ అద్భుతమైన ఒక ధార్మిక ఒక ఆశ కలిగి వచ్చిన అందరికీ కూడా శ్రీరంగనాథాచార్య కృప పరిపూర్ణంగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాం. సో మీరందరూ ఇప్పుడు ఈ క్షణం నుంచి సూపర్ స్ప్రెడర్స్ అలాగా ఈ యొక్క కైంకర్యాలు ప్రారంభించాలి. పూర్తిగా శక్తి ఇచ్చేది సాక్షాత్ భగవాన్. భగవతో బలేన భగవతో వీర్యేన భగవత చేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి భగవాన్ పవిత్రం అని ఎప్పుడు శ్రీరంగంలో అర్చక స్వామిలు అది చెప్పే ప్రారంభిస్తారు. ఏ కైంకర్యం కూడా చెప్పేదాన్ని చేసేవాళ్ళు నేను కాదు, దేవర వారే చేస్తున్నారు అన్ని కూడా. ఏనో మనం కూడా ఒక మీడియంగా ఉంటున్నాం అంతే. అలాగా మీరందరూ కూడా రంగనాథుడు మీరు ద్వారా చేస్తున్నారు అని మనసులో గట్టిగా పెట్టుకొని ముందుగా వెళితే అది మన నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగపడే విషయంగా అయిపోతుంది. They need not go and sit in so many hospitals. They need not go and spend in useless things, spend their time or wealth. They could earn and learn and make their life better by joining in Dharmika. So మనం అది ముందుగా తీసుకుని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. శ్రీమతే రామానుజాయ నమః. Swami Srimate Ramanujaya Namaha. Sridevi Ma, she has a doubt. She wants to ask questions for me. Sridevi Ma. శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి, బాగున్నారా స్వామి? చాలా బాగా ఉన్నాం శ్రీరంగనాథాచార్య కృపతో. అమ్మగారు మాట్లాడారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము.
ఇంకా వెరీ గుడ్. నా వైపు నుంచి కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తా స్వామి. వెరీ గుడ్. చాలా సంతోషం. ఆ, చాలా అద్భుతం. ఈ సో రోజు నుంచే మనకి కదా స్వామి క్లాసులు స్టార్ట్. క్లాసు జూన్ ప్రాబబ్లీ జూన్ 5th to 10th లోపల ఉంటుంది. వీఆర్ వర్కింగ్ అవుట్. ఓకే. జూన్ 5th లేకపోతే 10th ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మన నమ్మాళ్ళవారు బట్టవడత నక్షత్రం ఇప్పుడు ఆ రోజులో ప్రారంభం చేసేదానికి. ఓకే. సో అది లోపల మనం ఈ అడ్మిషన్స్ అన్ని ఈ మంత్ ఎండ్ లోపల మనం క్లోజ్ చేసుకుంటే, సో నెక్స్ట్ మనం ఒక 1 వీక్ టైంలో ఈ కోర్స్ గురించి అన్ని ప్రిపరేషన్ టెక్నాలజీ ఇంకా మిగిలినది ఏమేమి ఉందో అదన్నీ రెడీ చేసుకుంటే అప్పుడు కోర్సు ప్రారంభించేదానికి ఈజీ అవుతుంది. సో మీరు పిల్లలు అట్లాగే స్వామి. మీరు పిల్లలు ఇద్దరు ఐఏఎస్ ఇంకా ఉండే వాళ్ళందరూ కూడా ఆ, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళందరూ ట్రై కూడా చేస్తాం స్వామి. పార్టిసిపేట్ చేసాం, ట్రై చేస్తాం స్వామి. చాలా ఇందులో సంతోషం. ఏమేమి మీరు నేర్పిస్తారు ఏంటి అనేది కూడా మాకు డీటెయిల్స్ అవి అదే ఈ చెప్తారా? పాంప్లెట్స్ ఇదని ఉంది కదా, అది అన్ని ఇప్పుడు ఆ, పంపిస్తారు. ఆ, షేర్ చేస్తారు మీకు. అది ఓకే. అది అది ద్వారా మీరు అందరికీ అలా తెలియజేసేదానికి అవుతుంది. సరే స్వామి, అట్లాగే స్వామి. చాలా సంతోషం. శ్రీమతి రామాంజన్. పేరు పేరామంచాయి. మాల్యద అండి. అముక్తమాన్ లేదా జై శ్రీమన్నారాయణ స్వామి. దేశమైన చెప్పమా. Actually, na fiance, he will talk. Actually, we stay in Paris. ఓకే. He wants to talk to you. ఓకే. సో హ్యాపీ. నమస్తే స్వామి గారు. నేను ఈ కోర్సు ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. అంటే ఎలా ఉండబోతుందని జస్ట్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం. దిస్ ఇస్ ఇంట్రొడక్షన్. హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ ఇంట్రొడక్షన్? ఇట్ వాస్ క్వైట్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఏం నేర్చుకోబోతున్నామో ప్లస్ బేసిక్ ఇంట్రో అర్థమైంది. కానీ అదే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ టు నో మోర్. వెరీ గుడ్. సో అపీలింగ్ బాగుంది అదే కదా. అవును. చాలా సంతోషం. సో కోర్సులో ఉండేది ఏమనేది మీరు కోర్స్ జాయిన్ అయితే అన్ని తెలుస్తుంది పూర్తిగా. చాలా సంతోషం. సో వెరీ హ్యాపీ టు నో యువర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఏమన్నా? అలక్ష్య. స్వామి జై శ్రీమన్నారాయణ. దేశమనారాయణ. స్వామి నేను కొత్తగా సంప్రదాయంలోకి వచ్చాను. సో నాకు ఇంకా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అడియేన్ అంటున్నారు, దాసోహం అంటున్నారు. ఇలాంటి బేసిక్స్ ఇంకా నాకు తెలియదు స్వామి. సో ఇలాంటివి కూడా సో నేర్పిస్తారా? మీకే అడ్మిషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎవరు అలా తెలియకుండా ఉండేవాడో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. అదే తెలిసిన స్వామి. వాళ్ళకు నిదానంగా మనం యాడ్ చేసుకుంటాం. సో ఓకే స్వామి. somebody who wish to know why, what, when, how, for which purpose. So all these things are the basic requirement here. ఎందుకు ఏమి ఎట్లా చేయబోతున్నారు, ఎందుకు అది చేయకుండా పోతే ఇలాగా ఎవరెవరు క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళకి ధార్మిక ఫస్ట్. సో యు ఆర్ బెటర్ అడ్మిటెడ్ నౌ విత్ సెల్ఫ్. థ్యాంక్ యూ స్వామి. చాలా సంతోషం. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండవాలంటే ఒకే క్వాలిఫికేషన్, తెలుగు తెలిసిన మనుష్య జన్మంగా ఉండవాలి అంతే. నేను మానవ అండి, మానవ జన్మం, తెలుగు తెలిసిన మానవ జన్మం. దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ అడ్మిషన్ టు దిస్ ధార్మిక కోర్స్. నథింగ్ ఎల్స్, నో అదర్ క్వాలిఫికేషన్. అది ముఖ్యంగా చెప్పలేదేమో, నేను విడిచిపెట్టానేమో. బట్ మేక్ ష్యూర్ దట్ everyone is allowed to join here in this Astika course. This is Dharmika. Radiant Swami. Kshamikam Swami. Someone is asking what is the age limit? Age limit, we have from 18 to 50. Maybe for some other persons they are joining up to 70 also. They are feeling themselves very young, so they are joining like that also. 18 నుంచి 18 నుంచి జాయిన్ అయితే బెటర్ అని పెట్టుకున్నాం. 50 లోపల ఉండేది ఓకే, మంచిది, చాలా మంచిది. ఓకే పర్వాలేదు, ఇంకా కూడా ఏజ్ అయ్యేటప్పుడు ఉండేవాడంటే కూడా వి అడ్మిట్.
One year space. అది చాలా సంతోషం. పూర్తి చేసుకుంటాం మనం ఇప్పుడు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీమతే రామానుజాయ నమః. Again, recording stop.